2009 నుంచి ఈ బంగారు శిరస్సుని రూపశిల్పం చేయడం జరిగింది. దాంట్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ 2009 నుంచి ఇప్పుడున్న శిరస్సే, అప్పుడు 2009 నుంచి బంగారు శిరస్సే మనకి పలమనేరు అమ్మవారికి విశేష అలంకరణ అందుకుంటూ విశేష పూజలు అందుకుంటున్న శిరస్సును కూడా ఆయనే డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ 2009 తర్వాత కూడా నాకు తెలియడం ఏమంటే ఈ బంగారు విగ్రహానికి సంబంధించి కూడా పూర్తి డిజైనింగ్ మార్పులు చేర్పులు రమణన్న గారు అంటే మనన్న గారే చూసుకోవడం జరిగింది. ఎందుకంటే మన విగ్రహం ఏ విగ్రహాన్నైనా మనం చూస్తే పండగ అయింది, పండగ మర్చిపోయినట్లే ఉంటుంది. కానీ మన గంగమ్మ పలమనేరు తిరుపతి గంగమ్మ అంటే అయితే మనము ఈ సంవత్సరమైనా నెక్స్ట్ సంవత్సరమైనా కానీ మన మెయిన్లో ఉండే విధంగా ఆయన మన గంగమ్మ దేవాలయం నందు గంగమ్మకు ప్రతిష్టాత్మకంగా అలంకరణ చేసే దాంట్లో చాలా ముందుండి ఆయన అన్ని విధాల ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సొంత నిధులతోనే అమ్మవారిని అలంకారం చేసి యువవాహిని అనే ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించడంలో ముఖ్య పాత్ర వహించి ఆ సంస్థ యొక్క ఫౌండర్గా స్థాపకుల్లో ఒక ముఖ్య వ్యక్తిగా ఉండి యువవాహిని అనే ఒక సాంస్కృతిక సంస్థను పలమనేరులో స్థాపించడానికి ముఖ్య కారకుడు ఆయన. ప్రతి సంవత్సరము పలమనేరుకు వచ్చి పలమనేరులో ఉన్నటువంటి తిరుపతి గంగమ్మ యొక్క దేవస్థానం నందు గంగమ్మకు ఎలాంటి రూపము ఎలాంటి శిల్పం చేయాలి ఎలా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక నెల రోజులు ప్రతిరోజు ఇక్కడే ఉండి గంగ జాతర జరిపించేటువంటి వ్యక్తి మన రమణయ్య. అలాంటి పలమనేరు ప్రజలందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ విషయం మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే నేను గతంలో 5 ఏళ్ళు గంగమ్మ గుడి చైర్మన్గా పనిచేస్తున్నాను. ఆ గంగమ్మకి ప్రతి ఏటా అత్యంత వైభవంగా పలమనేరులో జరిగిపోయి ఈ గంగమ్మ జాతరలో భాగంగా గంగమ్మ వారి అలంకరణ చేసే వీడిఎస్ మణిగారు అనేసి అందరూ ఆయన ఒరిజినల్ పేరు వచ్చి ఎంఎస్ రమణ గారని అంటారు. ఆయన ఈరోజు మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన చనిపోయినప్పుడైనా ఆయన చేసిన సేవల్ని ఆయన చేసిన మంచితనాన్ని అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అతను చేసిన సేవ ఆ గంగమ్మ తల్లికి కళాకాల పాట ఎప్పటికైనా మనిషి చనిపోవచ్చు కానీ అతను చేసిన సేవ ఎప్పటికీ మర్చిపోలేరు. పలమనేరు ప్రజలందరూ కూడా ఎంతమంది చైర్మన్లు వచ్చినా ఎంతమంది భక్తాది కమిటీలు వచ్చినా కూడా ఆయన సేవలు చిరస్మరణీయం. ఎందుకంటే మా తాతల కాలం నుంచి మా తాతలు మా తండ్రి వారు చెప్పేవారు, వారు కొన్ని సంవత్సరాల పాటు ఆ గంగమ్మకి అలంకరణ ఏర్పాట్లు వాళ్ళే చూడడం జరిగిందని చెప్పేవారు. మేము కొద్ది వయసు వచ్చాక మేము చూస్తాను కూడా ఆయన మణి అన్న గారు గంగమ్మ జాతర స్టార్ట్ అవుతుందంటే స్టార్ట్కు ముందు నుంచే ఆ విగ్రహాన్ని ఎత్తుకొని దానికి సంబంధించిన పూర్తి సుందరంగా ఏర్పాట్లు చేయడం ఆయనకి వాళ్ళ కుటుంబమే చేస్తూ వచ్చింది. గతంలో కూడా మాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు చెక్క విగ్రహము, ఆ చెక్క విగ్రహానికి కూడా ఆయన చెన్నై పెరంబేడు అనే ఒక గ్రామం ఒక ఊరికి పోయి అక్కడ బంగారు తోపడ రేకులు తెచ్చి ఆ చెక్కకు మొత్తం డిజైన్ చేసి చెక్క శిరస్సుని సుమారు నాకు వయసు వచ్చినాక ఒక 15 ఏళ్ళ దాకా నేను చెక్క శిరస్సుని నేను కూడా చూసినాను. ఆ తర్వాత బంగారు శిరస్సు అంటే 2008కి ఈ చెక్క శిరస్సు ముగింపైనట్లు 2009 నుంచి ఈ బంగారు శిరస్సుని రూపశిల్పం చేయడం జరిగింది. దాంట్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ 2009 నుంచి ఇప్పుడున్న శిరస్సే, అప్పుడు 2009 నుంచి బంగారు శిరస్సే మనకి పలమనేరు అమ్మవారికి విశేష అలంకరణ అందుకుంటూ విశేష పూజలు అందుకుంటున్న శిరస్సును కూడా ఆయనే డిజైన్ చేయడం జరిగింది. ఆయన ఈ శిరస్సు విషయంలోకి వస్తే ఒక 15 రోజులు అంటే సాటుకు ముందు నుంచే ఆ శిరస్సునైతే బ్యాంకులో ఉంటుంది. ఎందుకంటే బంగారు తోపడ సంబంధించింది కాబట్టి బ్యాంకులో పెట్టిన దాన్ని ఆయన రిసీవ్ చేసుకోవడము, దాన్ని పాలిష్ చేయడము, దానికి కావాల్సిన మెరుగులు దిద్దడము, దానికి సంబంధించిన పెయింటింగ్స్ వేయడము చేయడం జరుగుతుంది. మరి మేము గతంలో 5 ఏళ్ళు చేసినప్పుడు 2 ఏళ్ళు కరోనాతో ఇబ్బంది పడి చేయలేకపోయినా మళ్ళీ 2 సంవత్సరాలు అతను కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు. అప్పుడు మేము ఈ సంవత్సరము మేమంతా విన్నాము, మేము చూసాము. ఇప్పుడు మాకు టైం వచ్చినప్పుడు మేము చేసే టైంలో పెద్ద ఆయన లేడని బాధపడుతుంటే యూనివర్సల్ స్కూల్ మేనేజ్మెంట్లో ఉన్న యుగేంద్ర సార్ గారు వచ్చి మా నాన్న
మాకు ఇది వంశపారపర్యంగా వస్తున్నది. ఇది మా అన్న చేసిన పనిని మేము ఎప్పటికి కానీ మేము వదలము. ఎందుకంటే మా అన్నగారు చేస్తున్నారు, మా అన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఎన్ని కష్టాలున్నా మేము దీన్ని ఆపే ప్రసక్తి లేదు అని చెప్పి ఆ 2 సంవత్సరాలు అతనే తీసుకొని యుగంధర్ సార్ దగ్గరుండి రాత్రి పగుళ్ళు వెయిట్ చేసి చేయడం జరిగింది. గతం నేను కోవడం జరిగింది, అన్న మేము చేస్తున్నాం, మేము పిల్లలు చేస్తున్నాం, మాకు కొంచెం ఎక్స్ట్రాగా ఏదైనా చేయాలా అంటే శిరసం కాకుండా వెనకాలన్న ప్రభాలంకారణ ముందరున్న అలంకారాన్ని కూడా తీసుకొని ఆయన పిస్టేజ్గా తీసుకొని మీరు పిల్లలే కదా మీకు మంచి పేరు వచ్చాలని నేను చేస్తానని చెప్పి యుగంధర్ సార్ కూడా 3 సంవత్సరాలు ఆయన దగ్గరుండి దానికి సంబంధించిన పూర్తి వెనకాల ప్రభ డెకరేషన్లు అంతా మార్చి వెనక సంబంధించిన గోపురానికి వెనక ఆ శిరస్సుకు సంబంధించిన తుది మెరుగులు పక్కలో సైడ్ వెగ్డింగ్స్ ఈ పెదాలకు సంబంధించి కూరలకు సంబంధించి కొత్తగా అలంకరణలు చేసి మా కమిటీకి మంచి పేరు తెచ్చిన దాంట్లో వారి కుటుంబం కీలక పాత్ర పోషించని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ 2009 తర్వాత కూడా నాకు తెలియడం ఏమంటే ఈ బంగారు విగ్రహానికి సంబంధించి కూడా పూర్తి డిజైనింగ్ మార్పులు చేర్పులు రమణన్న గారు అంటే మనన్న గారే చూసుకోవడం జరిగింది. ఎందుకంటే మన విగ్రహం ఏ విగ్రహాన్న మనం చూస్తే పండగ అయింది, పండగ మర్చిపోయినట్లే ఉంటుంది. కానీ మన గంగమ్మ పలమనేరు తిరుపతి గంగమ్మ అంటే మనము ఈ సంవత్సరమైనా నెక్స్ట్ సంవత్సరమైనా కానీ మన మెయిన్లో ఉండే విధంగా ఆ విగ్రహాన్ని రూపుదిద్దిన రమణ గారు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఆయన చేసిన సేవలు గంగమ్మకు తల్లికి చేసిన సేవలు ప్రతి ఒక్కరు తెలియజేయాలనేది ఇంటెన్షన్తో నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఆయన చేసిన సేవ ఎందుకు ప్రతి ఒక్కరు తెలియాల, ఎంత కష్టం ఉంది, ఎంత బాధ ఉంది అనేది. ఆయన రాత్రి పగళ్ళు లాస్ట్ టైం కూడా 2-3 ఏళ్ళు కూడా వాళ్ళ అన్నగారి బాధ్యతల్ని తమ్ముడైన యుగంధర్ సార్ తీసుకొని రాత్రి పగళ్ళు ఇదే ఈశంగుడిలో కూర్చొని పెట్టి రాత్రి పగళ్ళు డిజైన్ చేసి పెయింటింగ్లు మార్చి దాన్ని గోల్డ్ పాలిష్ కొట్టి ఆ పాలిష్ సంబంధించిన పని వాళ్ళని పిలుచుకొని వచ్చి పాలిష్ చేపించి దానికి సొంతం వాళ్ళ చేతులారా రెడీ చేయడం జరుగుతుంది. అన్నీ రెడీ చేసి దాన్ని లాస్ట్ వరకు ఉండి పెట్టేంత వరకు వాళ్ళే మొత్తం కార్యక్రమాన్ని చూసుకుంటారని తెలియజేయడం జరుగుతుంది. ఇంతటి గంగమ్మకి ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి ఆయా గంగమ్మని రూపశిల్పి అయిన రమణన్న గారు ఈరోజు మన పలమనేరులో ప్రజలందరికీ తీరని లోటు ఆయన లేదని చెప్పడం చాలా బాధాకరం. ఆయన లేని లోటుని ఇంక ఎవరు తీర్చలేరు. కానీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాం. నేటి రోజు ప్రియమిత్రుడు ఎంఎస్ రమణ గారు అకాల మరణానికి చింతిస్తున్నాము. ఆయన మన గంగమ్మ దేవాలయం నందు గంగమ్మకు ప్రతిష్టాత్మకంగా అలంకరణ చేసే దాంట్లో చాలా ముందుండి ఆయన అన్ని విధాలా ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సొంత నిధులతోనే అమ్మవారిని అలంకారం చేసిన దాంట్లోనూ చాలా సిద్ధహస్తుడు. ఇంకోటి ఏమరంటే గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన తంజావూరు నుంచి రేపుకు తీసుకొచ్చి అమ్మవారికి ప్రత్యేకమైన అలంకారం చేసి మంచి పేరు తీసుకొచ్చాడు నాకు మహానుభావుడు రమణ గారు ప్రియమిత్రుడు. ఆ తర్వాత శివాలయంలో రావణ బ్రహ్మ ఉత్సవానికి కూడా ఆయన దగ్గరుండి ఆ రావణ బ్రహ్మను కూడా చెయ్యి ఇరిగిపోయింటే కూడా అంతా సెట్ చేసి చాలా బాగా అపూర్వంగా చేసిన ఆ రోజు ఆ రావణ బ్రహ్మ ఉత్సవాన్ని కూడా ఆ విగ్రహాన్ని కూడా చాలా అందంగా తీర్చిదిద్దినాడు. అదేవిధంగా మన బంగారు రేటుకు వచ్చేటువంటి గంగమ్మను వారం ముందే వచ్చేసి అమ్మవారిని ప్రత్యేకమైన అలంకరణ చేసి అక్కడ హైదరాబాద్ నుండే దానికి కావాల్సిన మెటీరియల్స్ తీసుకొని వచ్చేసి దానికి చాలా అందంగా చేసినటువంటి ఆయన చాలా ఇంట్రెస్ట్ గంగమ్మ అంటే కూడా వాళ్ళ అమ్మవారు వాళ్ళ తండ్రి గారు కూడా ఇదే విధంగా చేసి ఆయన మంచి తర్ఫీదు ఇచ్చినాడు. మంచి డ్రాయింగ్ మాస్టర్ కూడా అతను హైదరాబాద్లో ఉంటూ అకాల మరణం చెందుతున్నాడు. చాలా మాకు బాధ అయిపోయింది. మా యువవాహిని తరఫున అతనికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న గంగమ్మను అంత అందంగా అలంకారం చేయని కారణము ఎంఎస్ రమణ గారే. ఆయన చొరవతో ఇంకా అందంగా చేసేవాడు. అప్పుడప్పుడు చాలా బాగా చేసేవాడు. వారంకో రోజు 10 రోజులు చూసేవాడు వచ్చి ఆ గంగమ్మను కూడా ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు అందంగా ఉంది అంటే దానికి కారణము ఎంఎస్ రమణ గారని తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రియమిత్రుడు ఆప్తుడు ఎంఎస్ రమణ అకాల మరణ వార్త విని ఆయన మిత్రునిగా చాలా చింతిస్తున్నాను. ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాము ఆయన మరణించాడని చెప్పి. ఆయన మా ప్రియమిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు,
మాకెంతో ఆప్తుడైన రమణ యువవాహిని అనే ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించడంలో ముఖ్య పాత్ర వహించి ఆ సంస్థ యొక్క ఫౌండర్గా ఇంగ్లీష్ స్థాపకుల్లో ఒక ముఖ్య వ్యక్తిగా ఉండి యువవాహిని అనే ఒక సాంస్కృతిక సంస్థను పలమనేరులో స్థాపించడానికి ముఖ్య కారకుడు ఆయన. అదేవిధంగా అప్పటి నుండి మేమంతా కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసినాము. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో నాటకాలు వేసినాము పలమనేరులో. ఇదే ఆ సంస్థ ద్వారా ఎన్నో ఎగ్జిబిషన్లు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసినాము మేము. అలాంటి వ్యక్తి ఇప్పుడు మా మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఆయన పలమనేరు వాస్తవ్యుడే. వాళ్ళ తండ్రి గారైనటువంటి ఎంఎస్ మణి ఆయన డ్రాయింగ్ మాస్టర్గా ఉన్నారు. ఆయన కుమారుడే ఎంఎస్ రమణ. వీళ్ళ సోదరుడు తమ్ముడు ఎంఎస్ యుగంధర్ బాబు, ఆయన ఎల్ఐసిలో ఉద్యోగస్తునిగా ఉండి ఆయన కూడా మొన్ననే పదవి విరమణ చేసినారు. ఎంఎస్ రమణ పలమనేరు వాస్తవ్యుడు అయినా కూడా ఎక్కువ కాలము చెన్నై, ఆ తర్వాత హైదరాబాద్లో సినీ రంగంలో స్థిరపడినటువంటి వ్యక్తి. సినీ రంగంలో వెళ్ళి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పలు సినిమాలకు పనిచేసినాడు. అదేవిధంగా కొన్ని సీరియల్స్లో కూడా నటించినాడు. అదేవిధంగా స్వయంగా ఆయన కొన్ని 1-2 డైరెక్షన్ చేసినటువంటి సీరియల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తెలిసి ఉంటుంది, చూసుంటారు. కానీ పలమనేరు వ్యక్తి ఇంత పేరు తెచ్చుకున్నాడని చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈరోజు అటువంటి వ్యక్తి అకాల మరణం చెంది మమ్మల్ని ఎంతో శోక సముద్రంలో ముంచేసినాడు. ఆయన యొక్క ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వారి యొక్క మిత్ర బృందం తరఫున ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు పలమనేరు పట్టణంలో అందరికీ సుపరిచితులైనటువంటి రమణ అన్నటువంటి అతను మణి సార్ యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు. మణి అంటే ఒక రత్నంలాగా వెలిగేటువంటి అతని యొక్క కుమారులు ఇతనికి 5 మంది సంతానం. 5 మందిలో మొదటివాడు వెంకటరమణ, రెండోవాడు యుగంధరు, అమ్మాయిలు 3, హేమావతి, రేణుక, కల్పన. అందరికీ 5 మంది పోషిస్తూ తన ఉద్యోగం చేస్తూ శిల్ప కళాఖండాలకు అలాగే మన తిరుపతి గంగమ్మ గురించి మన మణి సార్ గారు ఎంతగా చేస్తున్నాడో దానికి 2 చేసేటువంటి రమణ అనేటువంటి వ్యక్తి ఆయన యొక్క కుమారుడు. అట్లాంటి కుమారుడు ఈరోజు మన మధ్య లేకుండా పోవడము మన బాధాకరం. అతను సినిమాల్లో కూడా చాలా డైలాగులు కొడుతూ చాలా మంచి వక్తగా పేరు పొంది హైదరాబాద్లో ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి ప్రతి సంవత్సరము పలమనేరుకు వచ్చి పలమనేరులో ఉన్నటువంటి తిరుపతి గంగమ్మ యొక్క దేవస్థానం నందు గంగమ్మకు ఎలాంటి రూపము, ఎలాంటి శిల్పం చేయాలి, ఎలా చేయాలన్నటువంటి ఉద్దేశంతో 1 నెల రోజులు ప్రతిరోజు ఇక్కడే ఉండి గంగ జాతర జరిపించేటువంటి వ్యక్తి మన రమణయ్య. అలాంటి వెంకటరమణ ఈరోజు మన మధ్య లేడు. కారణం ఏంటంటే అతను ఈరోజు ఉదయం వాకింగ్ పోయి ఇంటికి వచ్చి పడుకొని మళ్ళీ లేయలేదు. దాని అర్థమేమి? అతను నిజమైనటువంటి వ్యక్తి. స్వర్గం అలాగే అతను దేవుడు తీసుకున్నాడు. కాబట్టి అతనికి మనందరూ పలమనేరు ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలపాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని నేను చెప్పుకుంటున్నా. అలాగే అతను ఏం చేశాడంటే హిందూ శ్మశానానికి 1-2 సార్లు విజిట్ చేసినప్పుడు అతను ఏం చేశాడంటే విజిట్ చేసినప్పుడు కూడా ఆ యొక్క శివునికి ఏ రంగులు ఎలా కొట్టాలి అన్నటువంటి సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆ రమణయ్య. ఆ రమణయ్య నేనంటే తాతయ్య, నువ్వంటే చాలా ప్రాణమయ్యా, ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నావు అని పొగిడేటువంటి వ్యక్తి రమణయ్య గారు. అలాంటి రమణయ్య ఈరోజు మన మధ్య లేడు. కాబట్టి మనందరము పలమనేరు పట్టణ ప్రజలందరూ కూడా తిరుపతి గంగమ్మ రక్షగా అతనికి స్వర్గలోకం అందు కూడా మంచి ప్రాప్త లభించాలని ఆ యొక్క తిరుపతి గంగమ్మను పదే వేడుకుంటూ పడుతున్నా. జై హింద్. జై ఒక లైన్లో నించోడు, అందరినీ కూడా వెనకలేదు. వాళ్ళు
ఎక్కడమ్మా తల్లి